ఆ రోజు ఢిల్లీలోని ఒకే ఇంట్లో 11 మృతదేహాలు వేలాడుతూ కనిపించాయి. కళ్ళకి గంతలు, నోర్లకి ప్లాస్టర్లు, చెవిలో దూదులు. ఒకే ఇంట్లో ఒకే రాత్రి 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఈ సంఘటనలో మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఆ ఇంటి గోడకి ఉన్న 11 పైపులు. చనిపోయిన తర్వాత ఆ 11 పైపుల నుంచి ఆత్మలనేవి బయటికి వెళ్ళాయా? అసలు ఆ 11 పైపులకి ఈ మరణాలకి ఉన్న లింక్ ఏమిటి? బయట నుంచి ఏ శత్రువు రాలేదు, ఇంట్లోని ఎలాంటి బలవంతపు దోపిడీ కూడా జరగలేదు. కానీ వాళ్ళు దేవుడిని కలవబోతూ ఉన్నారు. అసలు ఆ రాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది? లలిత్ అనే ఒక వ్యక్తి నమ్మిన భావన 11 మంది ఉన్న ఒక నవ్వుల కుటుంబాన్ని ఎలా అంతం చేసింది? తెలుసుకోవాలంటే మనం ఈ వీడియోలోకి వెళ్ళాల్సిందే. ఢిల్లీలోని బురారీ ప్రాంతంలోని ఒక పెద్ద కుటుంబం దాదాపుగా 2 దశాబ్దాలుగా నివసిస్తూ ఉంది. బయట వాళ్ళకి చూస్తే అది మిగతా కుటుంబాలలాగే ఒక సాధారణ కుటుంబం. వాళ్ళ ఇంటి దగ్గరే ఒక కిరాణా దుకాణం ఉండేది. అదే కుటుంబానికి సంబంధించిన చెక్కల వ్యాపారం కూడా సాగుతూ ఉండేది. ఉదయం దుకాణం తెరవటం, వ్యాపారం చూసుకోవటం, పిల్లలు చదువుకోవటం, ఇంటి పనులు, పెళ్లి ఏర్పాట్లు, ఇలా వాళ్ళ జీవితం సాధారణంగానే సాగుతున్నట్టు కనిపించేది. ఆ ఇంట్లో కుటుంబానికి పెద్దగా ఉన్నది నారాయణీదేవి. ఆమెకు 2 కుమారులు, భవనేష్, లలిత్. వారి భార్యలు సవిత, టీనా. నారాయణీదేవి కుమార్తె ప్రతిభ. వారితో పాటు కుటుంబంలోని మనవరాళ్ళు, మనవళ్ళు, ఇలా మొత్తం 11 మంది నివసిస్తూ ఉండేవారు. వాళ్ళల్లో కొందరు వ్యాపారాన్ని చూసుకునేవారు, మరికొందరు చదువుకునేవారు. ప్రియాంక ఉద్యోగం చేస్తూ ఉండేది. అంతేకాదు 2018 జూన్లోని ప్రియాంకకు నిశ్చితార్థం కూడా జరిగింది. పెళ్లి ఏర్పాట్లు జరుగుతున్నాయంటే బయట వాళ్లకు కనిపించినంత వరకు ఆ కుటుంబంలోని జీవితం బాగానే సాగుతూ ఉంది. నిశ్చితార్థానికి కొన్ని రోజుల ముందే కుటుంబ సభ్యులు సంతోషంగా గడిపిన దృశ్యాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సాధారణ జీవితానికి మరోవైపు కూడా ఉంది. కొన్ని సంవత్సరాలుగా ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన ప్రార్థనలు, ఆచారాలు కొనసాగుతూ ఉన్నాయి. మొదట అది సాధారణ ప్రార్థనలు, ఆచారాలుగానే కనిపించుండొచ్చు. కానీ క్రమంగా ఆ ఆచారాలకు ఒక వ్యక్తి కేంద్రంగా మారాడు. అతని పేరు లలిత్. లలిత్ తండ్రి 2008లో మరణించాడు. ఆ తర్వాత తన తండ్రి ఆత్మ తనతో మాట్లాడుతూ ఉందని, తనకి కొన్ని విషయాల్లో సూచనలు అనేవి ఇస్తూ ఉందని లలిత్ కుటుంబ సభ్యులకు చెప్పడం ప్రారంభించాడు. అతని మాటల ప్రకారం తండ్రి ఆత్మ తన శరీరంలోకి వచ్చి కుటుంబానికి ఏం చెయ్యాలో సూచనలు అనేవి ఇస్తుందని అతను నమ్ముతూ ఉండేవాడు. మొదట ఇది లలిత్ వ్యక్తిగత నమ్మకంగా ఉంది. కానీ క్రమంగా ఆ నమ్మకం అనేది కుటుంబంలోని ఇతర సభ్యులపై కూడా ప్రభావం అనేది చూపించింది. లలిత్ రోజువారీగా ఇంట్లో ప్రతి ఒక్కరూ ఏం చేస్తున్నారో కూడా డైరీలో రాసుకుంటూ ఉండేవాడు. అలా ఒక వ్యక్తి నమ్మకం క్రమంగా ఆ కుటుంబ నమ్మకంగా మారింది. అసలు ఈ నమ్మకం ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవటానికి పోలీసులకు సహాయం చేసిన ముఖ్యమైన ఆధారం ఆ ఇంట్లో దొరికిన చేతిరాత డైరీలు, పుస్తకాలు. అసలు ఆ డైరీలో ఏముంది? పోలీసులు ఆ ఇంట్లోని కొన్ని చేతిరాత పుస్తకాలు, 2 ముఖ్యమైన రిజిస్టర్లను స్వాధీనం చేసుకున్నారు. వాటిలో ప్రార్థనా విషయాలు, మోక్షం పొందడం గురించి ఆలోచనలు, కుటుంబం పాటించాల్సిన కొన్ని పద్ధతులు, మరికొన్ని నిర్దిష్టమైన సూచనలు ఆ డైరీలో రాసున్నాయి. ఇక్కడే ఈ కేసులో మొదటి పెద్ద మలుపు అనేది వచ్చింది. ఎందుకంటే ఆ రాతలో కనిపించిన కొన్ని సూచనలు తర్వాత ఇంట్లో కనిపించిన పరిస్థితులతో పోలున్నాయి. కళ్ళని కప్పుకోవటం, నోరు కట్టుకోవటం, చేతులను కట్టుకోవటం, ఆ సమయంలోని భయపడకూడదనే భావన, ఇలాంటి విషయాలు ఆ రాతలో ఉన్నాయి. అంటే పోలీసుల ముందున్న ప్రశ్న ఒక్కసారిగా మారిపోయింది. ఈ 11 మందిని ఎవరు చంపారు అనే ప్రశ్న నుంచి ఈ కుటుంబం స్వయంగా ఏం చెయ్యడానికి సిద్ధమైంది అనే ప్రశ్న వైపు దర్యాప్తు అనేది వెళ్ళింది. కానీ ఇక్కడే ఒక ముఖ్యమైన విషయం ఉంది. ఆ రాతలో ఉన్న విషయాలు నిజంగానే ఆత్మ నుంచి వచ్చిన సూచనలు అని చెప్పుకునే నిజాలు ఎక్కడా బయటపడలేదు. అది కుటుంబం నమ్మిన విషయం మాత్రమే. ఆ నమ్మకం కుటుంబ సభ్యుల ఆలోచనలపై, నిర్ణయాలపై ఎంత ప్రభావం చూపింది అనే కోణంలోనే విచారణ అనేది కొనసాగింది. అదే ఈ కేసులో అసలు భయపెట్టే విషయం.
ఎందుకంటే ఇది ఒక్క రోజులో ఏర్పడిన నమ్మకం అయితే కాదు, ఏళ్లగా ఒక వ్యక్తి చెబుతూ ఉన్న విషయాలు ఆ డైరీలో రాయబడుతూ ఉన్నాయి. ఆ రాతలను కుటుంబం అనుసరిస్తూ ఉంది, ఆచారాలు కొనసాగుతూ ఉన్నాయి. అలా ఒక నమ్మకం క్రమంగా వారి రోజువారీ జీవితంలో భాగమైంది. అది 2018 జూలై 1 ఆదివారం ఉదయం. సాధారణంగా ఆ కుటుంబం నడిపే దుకాణం ఉదయాన్నే తెరుచుకోవాలి, కానీ ఆ రోజు దుకాణం చాలాసేపటి వరకు మూసే ఉంది. పక్కింటి వ్యక్తికి అనుమానం వచ్చింది. అతను ఇంటి దగ్గరికి వెళ్ళాడు. తలుపు తెరిచే ఉంది. లోపలికి వెళ్ళిన తర్వాత అతనికి కనిపించిన దృశ్యం అనేది ఊహించలేనిది. ఒకే కుటుంబానికి చెందిన 11 మంది చనిపోయి ఉన్నారు. 10 మంది ఒకే ప్రాంతంలో వేలాడుతున్న స్థితిలో కనిపించున్నారు. వారి కళ్ళకు వస్త్రాలున్నాయి, నోళ్ళు కట్టబడున్నాయి, కొంతమందికి చేతులు కూడా కట్టబడున్నాయి. కుటుంబానికి పెద్దయిన నారాయణీదేవి మాత్రం మరో గదిలో నేలపై చనిపోయి కనిపించింది. మొదటి చూపులో ఇది సాధారణ ఆత్మహత్యలాగే అనిపించలేదు. ఇది హత్యేనా, ఎవరైనా బయట నుంచి వచ్చి ఒక్క కుటుంబంలో ఉన్న 11 మందిని చంపారా అనే కోణంలోనే కూడా దర్యాప్తు అనేది ప్రారంభించారు. కానీ ఇంట్లో కనిపించిన ప్రతి ఆధారం క్రమంగా మరో కథని చెబుతూ ఉంది. దర్యాప్తు అనేది మొదలైంది. పోలీసులు ఇంటిని పూర్తిగా పరిశీలించారు. బయట వాళ్ళు బలవంతంగా లోపలికి వచ్చినట్టు స్పష్టమైన ఆధారం కనిపించలేదు. ఇంట్లో దొరికిన చేతిరాత పుస్తకాలు, సీసీటీవీ ఫుటేజ్లు, మృతదేహాల పరిస్థితి, వైద్య పరీక్షల నివేదికలు ఇవన్నీ కలిపి పరిశీలించడం మొదలైంది. అప్పుడే సీసీటీవీ ఫుటేజ్లో కొంతమంది కుటుంబ సభ్యులు రాత్రికి ముందు కుర్చీలు, ఇతర వస్తువులు ఇంట్లోకి తీసుకువెళుతూ ఉన్న దృశ్యాలనేవి కనిపించాయి. అంటే ఆ రాత్రి ఇంట్లో ఏదో ఏర్పాట్లనేవి జరుగుతున్నట్టు కనిపించింది. అది బయట వాళ్ళు చేసిన పని కాదనే అనుమానం ఇక్కడే బలపడింది. మరి ఆ రాత్రి ఏం జరుగుండొచ్చు? ఇక్కడ ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఆ రాత్రి జరిగిన ప్రతి క్షణానికి ప్రత్యక్ష సాక్షి ఎవరూ లేరు. కాబట్టి ఇదే జరిగింది అని మనం ఖచ్చితంగా చెప్పుకోవటానికి ఆధారాలు ఇంకా లేవు. కానీ డైరీలోని రాతలు, సీసీటీవీ ఫుటేజ్లు మరియు వైద్య ఆధారాలను కలిపి చూస్తే ఒక చిత్రం మన ముందుకొస్తూ ఉంది. కుటుంబ సభ్యులు ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కార్యక్రమానికి సిద్ధమైనట్టు కనిపించింది. వాళ్ళు ముందుగానే కొన్ని ఏర్పాట్లనేవి చేసుకున్నారు. డైరీలో రాసిన సూచనలకు అనుగుణంగా కళ్ళని కప్పుకోవటం, నోళ్ళు కట్టుకోవటం, చేతులను కట్టుకోవటం వంటి చర్యలనేవి జరుగుండొచ్చని తెలుస్తూ ఉంది. వాళ్ళు చేస్తున్న పని తమకు శాశ్వత మరణాన్ని తెస్తుందని పూర్తిగా అర్థం చేసుకున్నారా, లేక ఈ ప్రార్థన అనుభవం తర్వాత తాము మళ్ళీ బయటపడతామని నమ్మారా? ఈ ప్రశ్నకు మాత్రం ఖచ్చితమైన సమాధానం అనేది ఇంకా లేదు. కానీ ఆ కుటుంబం మరణానికి ముందు కొన్ని రోజులుగా ఇలాంటి ఆచారాలు సాధన చేసినట్టు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది. అంటే జూలై 1 రాత్రి జరిగినది ఒక్కసారిగా తీసుకున్న నిర్ణయం కాకపోవచ్చనే అనుమానం మరింతగా బలపడింది. మరి వాళ్ళు ఎందుకు ఇలా చేశారు? ఇదే ఈ కేసులో అత్యంత ముఖ్యమైన ప్రశ్న. పోలీసులు కుటుంబ సభ్యుల మానసిక స్థితిని కూడా పరిశీలించారు. దీనినే మానసిక పరిశీలన అని మనం చెప్పుకోవచ్చు. దాని ఉద్దేశం వాళ్ళు చనిపోయే సమయంలో వారి ఆలోచన విధానం ఎలా ఉండొచ్చో అని అర్థం చేసుకోవటం. కుటుంబ సభ్యుల మధ్య ఒకే విధమైన భ్రమాత్మక నమ్మకం ఏర్పడి ఉండొచ్చనే కోణాన్ని పోలీసులు పరిశీలించారు. అంటే ఒక వ్యక్తి ఒక నమ్మకాన్ని బలంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని అతని చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ప్రశ్నించకుండా నమ్మారు. క్రమంగా అది ఒక వ్యక్తి నమ్మకంగా కాకుండా మొత్తం సమూహం నమ్మే నిజంలా మారుతూ ఉంది. ఈ కేసులో లలిత్ తన తండ్రి ఆత్మ నుంచి వస్తున్న సూచనలనేవి నమ్మటం, ఆ సూచనలను కుటుంబ సభ్యులు స్వీకరించటం, ఏళ్లగా ఆ నమ్మకానికి సంబంధించిన రాతలు ఉండటం, చివరికి ఆ రాతల్లోని కొన్ని సూచనలకు పోలిన పరిస్థితుల్లో 11 మంది చనిపోవటం. ఇక్కడే ఈ కేసులో అత్యంత వింతైన భయానకమైన ఇంకో కోణం బయటపడింది. ఇంటిని తనిఖీ చేస్తున్న పోలీసుల కళ్ళు ఆ ఇంటి వెనకున్న కాంపౌండ్ గోడపై పడ్డాయి. అక్కడ వరుసగా 11 ప్లాస్టిక్ పైపులు బయటికి వచ్చున్నాయి. ఆ పైపులను చూడగానే అధికారుల గుండెలు ఒక్క క్షణం ఆగిపోయాయి. ఎందుకంటే ఆ ఇంట్లో చనిపోయింది 11 మంది. అక్కడున్నవి సరిగ్గా 11 పైపులు. ఆ 11 పైపుల్లో 4 పైపులు నిలువుగా, 7 పైపులు వంగున్నాయి. అనుమానాస్పదంగా ఆ ఇంట్లో చనిపోయిన వాళ్ళల్లో 4 మంది పురుషులు, 7 మంది మహిళలు ఉన్నారు.
అంతేకాదు ఒక పైపు మాత్రం మిగతా వాటికి దూరంగా ఉంది. ఆ ఇంటికి పెద్దయిన నారాయణీదేవి మృతదేహం కూడా మిగతా 10 మందితో కాకుండా పక్క గదిలో విడిగా ఉంది. ఈ పోలికలు చూసిన ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. చనిపోయిన 11 మంది ఆత్మలు బయటికి వెళ్ళడానికే లలిత్ ఆ పైపులను ఏర్పాటు చేశాడా అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. కానీ పోలీసులు ఆ పైపులు వేసిన ప్లంబర్ని విచారించినప్పుడు అసలు నిజం అనేది బయటపడింది. ఆ ఇంట్లో చెక్క వ్యాపారం అనేది జరుగుతూ ఉండేదని, కలప కోసేటప్పుడు వచ్చే దుమ్ము వాసన బయటికి వెళ్ళడానికి మాత్రమే వెంటిలేషన్ కోసం ఆ పైపులు అనేవి పెట్టడం జరిగిందని స్పష్టం చేశాడు. డైరీలో లలిత్ ప్రతి చిన్న విషయాన్ని రాసినప్పటికీ ఆ పైపుల గురించి ఎక్కడా రాయలేదు. కానీ ఇప్పటికీ చాలా మంది నమ్మేదేంటంటే ఆ పైపులు కేవలం ఒక యాదృచ్ఛికం మాత్రమే కాకపోవచ్చు, లేదా లలిత్ మానసిక భ్రమలో నుంచి వచ్చిన ఆలోచన కూడా కావచ్చని. ఇదే ఈ కథలో మరో ముఖ్యమైన విషయం. పొరుగు వాళ్ళు, బంధువులు, స్నేహితులు వాళ్ళు చూసినప్పుడు ఇంత పెద్ద సమస్య ఉందని గుర్తించలేకపోయారు. కుటుంబంలో రోజుకు 3 సార్లు ప్రార్థనలు చేస్తూ ఉండేవారు. కొందరి బంధువులు, ఇరుగు పొరుగు వాళ్ళు పోలీసులకి ఇలా చెప్పారు. కానీ ఇలాంటి తీవ్ర స్థాయిలో ఏదైనా నమ్ముతున్నారని చాలా మందికి తెలియదు. ఇంకా ప్రియాంక పెళ్లి కూడా జరగబోతూ ఉంది. ఇంటి పనులు జరుగుతూ ఉన్నాయి. పిల్లలు తమ సాధారణ జీవితంలోనే ఉన్నారు. అంటే బయటికి కనిపించిన జీవితం ఒకటి, ఇంట్లో నెమ్మదిగా పెరుగుతూ ఉన్న నమ్మకం మరొకటి. మరి ఇది హత్యేనా అనే దర్యాప్తు మొదట ఆ కోణాన్ని కూడా పరిశీలించింది. కానీ వైద్య పరీక్షల్లో చాలా మంది మరణానికి కారణం వేలాడటం వల్ల వచ్చిన ఊపిరాడకపోవటమే అని తేలింది. సీసీటీవీలో కుటుంబ సభ్యులే చివరి ఏర్పాట్లలో పాల్గొన్నట్టు అనిపించింది. ఇంట్లో దొరికిన డైరీ రాతలు, మృతదేహాలు కనిపించిన విధానంతో పోలిక చూపించి ఆ ఆధారాలను కలిపి చూసినప్పుడు బయట వాళ్ళు వచ్చి చేసిన హత్య కంటే కుటుంబ సభ్యులు కలిపి చేసిన ఒక మూఢనమ్మకపు చర్య వైపే ఈ ఇన్వెస్టిగేషన్ అనేది వెళ్ళింది. తర్వాత జరిగిన మానసిక పరిశీలన కూడా 11 మంది మరణాలను ఆత్మహత్యలే అని పోలీసులు తేల్చి చెప్పారు. కానీ అసలు విషాదం అనేది ఇక్కడే ఉంది. ఆ కుటుంబాన్ని చూస్తే వాళ్ళల్లో చాలా మంది సాధారణ జీవితాన్ని గడుపుతున్న వాళ్ళే. వ్యాపారం చేస్తూ ఉన్నారు, చదువుకుంటూ ఉన్నారు, ఉద్యోగాలు చేస్తూ పెళ్లి ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నారు. కానీ ఒక నమ్మకం క్రమంగా వాళ్ళ ఆలోచనలను ప్రభావితం చేసింది. ఒక వ్యక్తి మాట కుటుంబం మొత్తం నమ్మే విషయంగా మారింది. ఆ నమ్మకాన్ని ఎవరూ తగినంతగా ప్రశ్నించలేదు. చివరికి అదే వాళ్ళ జీవితాలకి ప్రమాదంగా మారింది. మరి ఈ కేసు మనకి ఏం చెబుతూ ఉంది? ఈ కథ కేవలం 11 మంది ఎలా చనిపోయారు అనే ప్రశ్నతో ముగించవచ్చు. కానీ అది ఈ కథలో సగం మాత్రమే. మరో సగం ఒక నమ్మకం ఎప్పుడు ప్రమాదకరంగా మారుతూ ఉంది అనే ప్రశ్న. నమ్మకం ఉండటం అనేది తప్పు కాదు. కానీ ఒక నమ్మకం మన ఆరోగ్యాన్ని, మన భద్రతను, మన నిర్ణయాలని ప్రశ్నించకుండా నియంత్రించడం మొదలు పెడితే అక్కడ మనం ఒకసారి ఆగి ఆలోచించాలి. ఇది నిజంగా సురక్షితమైన? దీనికి ఆధారం ఏమిటి? ఇది ఎవరో చెప్పారని మాత్రమే నేను నమ్ముతున్నానా అనే ప్రశ్నలు మనల్ని మనం అడగాలి. ఎందుకంటే ఒక వ్యక్తి తప్పుగా నమ్మటం అనేది ఒక విషయం అయితే, ఆ నమ్మకాన్ని మన కుటుంబం మొత్తం ప్రశ్నించకుండా అనుసరించడం అనేది చాలా ప్రమాదకరంగా మారవచ్చు. 2018 జూలై 1న ఆ ఇంట్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. మొదట అది హత్య అనే మిస్టరీలా కనిపించింది. కానీ ఆ ఇంట్లో దొరికిన డైరీలు, సీసీటీవీ ఫుటేజ్లు, వైద్య ఆధారాలు మరియు మానసిక పరిశీలన క్రమంగా మరో కథను బయటికి తీసుకొచ్చాయి. ఒక కుటుంబం ఏళ్లగా పెంచుకున్న ఒక నమ్మకం, ఆ నమ్మకానికి ఆధారంగా చేసుకున్న మూఢనమ్మకాల ఆచారాలు మరియు చివరికి ప్రాణాంతకంగా మారిన ఒక నిర్ణయం. ఆ రాత్రి ప్రతి ఒక్కరి మనసులో అసలు ఏం జరిగిందో మనం ఎప్పటికీ పూర్తిగా తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఆ ఇంట్లో మిగిలిపోయిన ఆ చేతిరాత పేజీలు మాత్రం ఆ కుటుంబం ఆ చివరి రాత్రికి ముందు ఏ దశలో ఆలోచిస్తుందో మనకి ఒక జాడనిచ్చాయి. అందుకే ఈ ఘటనను కేవలం ఒక భయంకరమైన కథగా చూడటం కంటే, ఒక నమ్మకం ప్రశ్నించబడకుండా పెరిగితే అది మనిషి నిర్ణయాలను ఎంత దూరం ప్రభావితం చేయగలగదో చూపించిన విషాదంగా మనం చూడాలి. నమ్మండి, కానీ ప్రశ్నించకుండా నమ్మకండి. అదే ఈ కథ మనకి మిగిల్చే పెద్ద సందేశం.